అసలు ఏమో డబ్బులు అనుకున్నారు ఏమనుకున్నారో తెలియదండి. మామూలుగా అయితే టోల్ గేట్ దగ్గర ఎక్కడైనా సరే ఫస్ట్ 100 రూపాయలు కట్టించుకుంటే ఒక 24 గంటల లోపు వచ్చేస్తే 50 రూపాయలు కట్టించుకోవాలి. ఏంటి సూళ్ళూరుపేట టోల్ గేట్ దగ్గర అంతే, ఇక్కడ టోల్ గేట్ దగ్గర కూడా అంతే. ఇంకా వెళ్ళేటప్పుడు 130 కట్ చేసుకున్నారు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా 130. ఇక్కడ 90 కట్ చేసుకున్నారు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా 90 కట్ చేసుకున్నారు. అసలు ఇంకా స్టిక్కర్ల కూడా దగ్గర కూడా తీసాడు. అంటే 24 అవర్స్ వస్తే కనుక ఆఫ్ పడుతుంది కదా, అవన్నీ తీసాడు. అసలు ఏంటి ఎంత దారుణంగా అర్థం కావట్లేదు. ఇది ఇంకా కాదు కానీ అదైతే మనం జస్ట్ దాని మీద ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాం టోల్ గేట్ దాటి. 5 కిలోమీటర్లు వెళ్ళిన దానికి 260 రూపాయలు కట్టాం. దారుణంగా ఉంటాయి నిజంగా. మనకి ఏ భోజనం వచ్చి వెళ్ళిపోతాయి అదే డబ్బులు ఉన్నాయంటే కనుక. ఇప్పుడు హాఫ్ కట్టించుకున్నాడు అనుకో 130, ఓకే. వచ్చేటప్పుడు సగం కట్టించుకున్నాడు అనుకో మనకెంత బడ్జెట్ ఉంటుందో వాళ్ళకి తీసుకున్నందుకు కొంచెం ఇది ఉంటది. అంతేగాని ఏంటో అసలు ఫుల్ అమౌంట్ తీసుకుంటే అంతాను ఇది ఇదే ఉంటాయండి. మరీ దరిద్రం. ఎందుకు ఉంటాయో తెలీదు అసలు. అంతంత రేట్లు ఎక్కడా లేని రేట్లు ఉంటాయి అన్ని. 100 రూపాయల పైన 150 పైన ఉన్నట్టుంటాయి అన్ని. ఇంకా ఎక్కడికెళ్ళే కొలిది ఇంకా 190, 200 అలా ఉంటాయి సింగిల్. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది. వచ్చింది 2 మినిట్స్ టైం వచ్చి 1 గంటన్నర అవుతుందండి. ఇంకా భోజనం అయితే ఆగలేదు. ఒక గంట ఆగుదామని చెప్పేసి అనుకున్నాం. ఇలాగా ఇండియా నుంచి పక్కన తెచ్చుకున్నాం. గంట పొలపాలతో ఆగుదామని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ నుంచి వచ్చేసి 40 కిలోమీటర్లు చూపెడుతుంది. లొకేషన్ అడిగి మంచి బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. ప్రజెంట్గా ఖాళీగా ట్రాఫిక్ ఏం లేకుండా మంచి పీస్ఫుల్గా సాగిపోతుంది అన్ని. కరెక్ట్గా మేము బయలుదేరి 2 గంటలన్నర అయిందండి. 2 గంటలన్నరలో 140 కిలోమీటర్లు వచ్చాము. ఇంతకన్నా ఏం సాగాల జర్నీ అలా 50 కిలోమీటర్లు యావరేజ్ అవుతుంది. మనం 70లో అవుతున్నాం కానీ 50 యావరేజ్ అవుతుంది, సరిపోతుంది. చాలు. ఎందుకు వచ్చింది సరే ఏదో బిర్యానీకి వచ్చినట్లేదు, ఏదో సంతర్పణకి వచ్చినట్టు ఉందండి ఇక్కడ. బాగుంటది 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 అని పేరు ఒకటి ఉండడం వల్ల ఇంతమంది బండి ఎక్కడ పెట్టాలి తెలుసురా. ఎక్కడ పెట్టినా మళ్ళీ దేనికో దానికి అడ్డు కదా అని చెప్పి చూస్తున్నావా. వద్దరం రోడ్డు పక్కన పెట్టేసుకుంటే గొడవ ఉండదు, ఇంకెవరికి అడ్డు ఉండదు. పార్కింగ్ కన్నా మనం లేనప్పుడు ఏమైనా సరే డాష్ ఇచ్చారనుకో, ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు దులిపేసిపోతారు వాళ్ళు. మనం తిప్పకపడదు. ఆ రోడ్డు దారిని ఎలాగా ఖాళీగానే ఉంది, అక్కడ పెట్టుకొని వద్దామండి. తప్పదు ఇంకా. లేదంటే ఇక బొలెరో తీసాడు ఈ పక్కన అయినా గొడవ ఉంటుంది. ఇక్కడే పెట్టేసుకుంటాం, గొడవ ఉండదు ఇంకా. బండి కూడా నీడగా ఉందండి. మామూలుగా రావట్లేదు ఒళ్ళు నొప్పులు అయితే. తినేసి గట్ట పడుకొని అప్పుడు వెళ్దాం కావాలతానండి ధీమాగా. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా కానీ మన దింపరు ఎలాగా, పొద్దునగా వెళ్ళాలి. అంత బాదుకొని ఒళ్ళు నలిపేసుకొని వెళ్ళం ఎందుకు. సర్లేండి ఇంకా సోర్ చెప్పుకుంటూ కూర్చుంటే ఇక్కడ అయిపోయింది అన్నారు ఇంకో మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు ఇంజిన్ ఆడించి బయలుదేరుతాం. మరి ఇప్పుడు వచ్చేంత 190 కిలోమీటర్లు వచ్చామండి. 3 గంటలన్నర, కరెక్ట్గా 3 గంటలన్నరలో 190 కిలోమీటర్లు. ఇవన్నీ చాలా బాగా తగులుతుంది. ఇదేంగా జాతర కింద ఉంది మొత్తం అంతా. మనకి ఎప్పుడు దొరుకుతుందో సీట్ ఏంటో చూడాలండి. ఇది కూడా ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ లా ఉంది.
పక్కన కూడా ఉంది. మొత్తం వెళ్ళాం కానీ అక్కడ ఇప్పుడు అప్పుడే ఇచ్చేలా లేరు. ఆల్రెడీ గంట ముందు నుంచి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు, గొడవ చేస్తున్నారు. ఓ పూట తినడానికి ఎందుకు వచ్చిందిరా బాబు నేను తెప్పలని చెప్పేసి కొద్దిగా ఎదరకొచ్చాం. ఫుడ్ తీసుకున్నాం. 180 రూపీస్ అండి పార్సిల్. ఇద్దరికి కూడా వచ్చేసింది ఫుల్గా. టేస్ట్ కూడా తుక్కు రేపేసింది. బాగుందండి. అంటే జనం దిక్కున బాగుంది అనేది ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళిపోతాం కదా, ఏది వేసినా తిందని తినాలి. వేరేది కూడా ట్రై చేయాలి కదండి. మొత్తానికి తినేసి ట్రై చేద్దాం. అది నచ్చిందా? బాగుందా? ఏం బాగుంది. వచ్చేసామండి ఒంగోలు. ఇప్పటికే మనం కరెక్ట్గా సగం దూరం వచ్చినట్టు, ఇంకా సగం ఉంది. అంటే మా దగ్గరికి సగం. ఇది తునిగా అయితే ఇంకా ఎక్కువే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే రాత్రి ప్రకారం అయితే మనం బయలుదేరింది సగం వచ్చాం. ఇప్పటికి టైర్లో మొత్తం బెడ్లైట్ అయినాయి. ఎక్కడెక్కడైనా ఆగినప్పుడు చాలా బెడ్లైట్ క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకా రాయపడి తగ్గిందనుకో టైర్ బాక్స్ అవ్వదు. అంటే మనతో పాటు మొక్క తీసుకొస్తాం. మొక్కలు ఎక్కువ ఓకే. మనకి లక్కీగా మనం వెళ్ళే ప్లేస్కి మళ్ళీ ఇంకో లోడ్ కూడా తగిలిందండి. సో దాన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ రోలర్ని కొద్దిగా ఎదర జరిపేసి ఆ లోడ్ అయితే బ్యాక్ సైడ్ వేసుకుంటామండి. రెండు కూడా మనకు కలిసి వస్తాయి. మనం నెక్స్ట్ వేసుకునే లోడ్ ఏమో ఫస్ట్ దిగుతుంది, ఇదేమో తర్వాత దిగుతుంది. సో మనకు లక్కీగా బాగా కలిసింది. ఇప్పుడు జేసీబీ ఆపరేటర్ ఇక్కడ సర్వీసింగ్ చేయించుకుంటే అడిగాము, సరే అని పెడతా అన్నారు. సర్లే మనం ఎంతోగానో ఇచ్చి ఎన్ని ఇచ్చేసి అని చెప్పేసి ఇంక ఇక్కడ తోలు కట్టేసి అయితే సెట్ చేస్తామండి. ఇప్పుడు ఓకే భయ ఒకసారి ఆగు. మొత్తం ఇప్పుడు ఆ లోడ్తో పాటు మనం ఇప్పుడు ఇంక ఎక్స్ట్రా టచింగ్ కూడా తగిలిందని చెప్పి అది కూడా వేసుకున్నాం. కాకపోతే ఏమైందంటే మన కట్టల పని చేయించడం వల్ల ఎదర హైట్ అయిపోయి వెనక టైర్లు తొక్కేస్తుంది. ఏ లోడ్ వేసినా వెనక లోడ్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం వెనక టైర్ కొంచెం గాలి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే వెనక అవతలు నొక్కేయడం వల్ల. ఇప్పుడు అదొకటి చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలండి. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్లు, 120 ఏంటి 130 వచ్చేది. అది చూపించి రోడ్ అయితే అసలు దరిద్రంగా ఉంటుంది. అలా వెళ్ళకుండా మామూలు హైవే ప్రిఫర్ చేసుకుని వెళ్తే 130 కిలోమీటర్లు వస్తుంది. అది మటుకి చూసుకొని ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళి ఆగి అలా చూసుకోవాలి. ఇంకా ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి దాన్ని జాగ్రత్తగా. ఆ టైర్ ఏదో మోపింగ్ మీద తిరుగుతుందండి. అంటే మోపింగ్ అంటే టైర్ అంతా బాగానే ఉందండి. అరిగిందని చెప్పేసి ఇంకా ఎక్కువ లోడ్ లేకుండా మామూలుగా తిప్పుతున్నాం. ఇప్పుడు అది మనకి కొంచెం డౌట్గా అనిపిస్తుంది. అంటే తాయితీగా వెళ్తున్నాం. ఇంక ఈ సెన్సార్ కూడా కూతలు పెట్టేస్తుంది ఇంకా తాయితీకి వెళ్ళేటప్పటికి. అదొకటి అక్కడ గొత్తుకల రోడ్డు ఒకటి ఉంటుందిలేండి. ఫస్ట్ లోడ్ వేసిన దగ్గర ఇంకా ఆ రోడ్లో వచ్చేటప్పటి నుంచి మొదలు పోతాం. ఫుడ్ అయితే తీసేసుకున్నాం. ఇంకా బిర్యానీ మీద నడుస్తుందండి. నిన్న ఈరోజు పొద్దున్న సాయంత్రం కూడా బిర్యానీలే. ఇంకా అడిగెక్కిపోతే ఇంకా పిలకలు వచ్చేస్తాయి. ఇంకా
మొత్తానికి ఇలాగే ఇంకో 2 రోజులు కానిస్తే కనుక టైం 10:30 అవుతుంది. ఆకలి అయితే ఇంకా అంతగా వేయట్లేదు. ఒక గంట అయిన తర్వాత తినాలని చెప్పేసి ఇంకా పాటలు అయితే తీసుకున్నామండి. ఈరోజు ఏంటి మళ్ళీ బిర్యానీ. నిన్న నిన్న పొద్దునేమో వెజ్ అండి, నిన్న సాయంత్రం ఏమో బగారా రైస్, మరి ఈ రోజు పొద్దున ఫ్రై పీస్, ఇప్పుడేమో దమ్ము. బిర్యానీ మీద నడుతుంది. దెబ్బకి చికెన్ అంటే సిరాకు వచ్చేసి ఇలా అయిపోతుంది మొత్తం. కాకపోతే ఇంక ఇదే దొరుకుతుంది కూడా. తినేసి ఇక్కడ నుంచి 20 అంటే 100 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఉంది. దిగి వెళ్దాం. ఇంకా టైర్ ఒకటి ఓవర్ హీట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం తినేలాగా కొంచెం చల్లారుతుంది కదండి. ఒక 20-30 కిలోమీటర్లు వెళ్ళాము ఇంకో ఆపేసుకుంటే మరి ఎలా చాలా అంచెల కింద. ఏంటి గిన్నె అంతా నాగడే ముక్కలు లెగ్ పీస్ ఉందరా, చికెన్ లెగ్ పీస్. లెగ్ పీస్ కాదు, లెగ్ పీస్ లోపల దోమకుంది. పాప మా వాడు కొంట్లోంచి రక్తాలు వచ్చేస్తున్నాయి నిద్ర లేక. ప్లేట్ లేక చూడండి మా తిప్పలో. ఏం లేదులే బిడ్డ, రేపు ఈ టైంకి వెళ్ళిపోతాం ఇంటికి. జగ్గంపేటకి బండి వెనక్కి తొక్కాడు వల్ల వెనక టైర్ మొత్తం తొక్కే వీటెక్కిపోతుంది. సో అందుకని ఇంకా స్లోగా వస్తున్నాను. ఇంకా ఎలా కంగారేం లేదు, మనకి పొద్దున్న దాకా దింపుతారు కానీ. ఎక్కడికి మీది? రాజమండ్రి పెద్దామని కొద్దిమీర వేసుకొస్తాండి. హలో ఫ్రెండ్స్, మళ్ళీ 3వ రోజు కరెక్ట్ ఈ ట్రిప్ స్టార్ట్ అయ్యి మనం 3వ రోజులో అయితే అడిగి పెట్టాము. ఇప్పుడైతే అన్లోడింగ్ చేసుకోవడానికి వెళ్తుంటే ఇక్కడ నుంచి ఒక 24 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. మ్యాటర్ ఏంటంటే మనం పొద్దునంగా వచ్చినా కానీ ఇంకా అన్లోడింగ్కి ఎవరు రాలేదండి. సరే అలాగా టైం పట్టిలా ఉంది కదని చెప్పి బండి అక్కడ అన్లోడింగ్ పాయింట్లో పెట్టాము. నడుచుకుంటూ వెళ్ళి టిఫిన్ చేసేసి వస్తున్నాం. మరి అరే ఏంటి వెళ్ళిపోతా, సిగ్గుపడతాం ఏంటి? నమస్కారం. అప్పటికే అడిగాను ఎక్కడికి వెళ్తాం 2 రోజులు అయిందయ్యా, ఇంటికి వెళ్ళలేదు. ఉన్నాయి సాయంత్రం వరకు షాక్ అయ్యావా? అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది ఒకటి మిగిలింది. ఇప్పుడు మళ్ళీ బయలుదేరాలి ఇప్పుడు దించుకోవడానికి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఈ వంతులు వచ్చేసి కాలువ గురించి అండి. పైన దాంట్లో నుంచి కూడా నీళ్ళు వెళ్తాయి. కంప్లీట్ అయిందో లేదో చూద్దాం ఉండండి. కింద కాలువ, మరి పైన కాలువ కొంచెం, మళ్ళీ దానిపైన దారి అండి. అక్కడ చూస్తున్నారు కదా మనిషి ఉన్నాడు. కంప్లీట్ అవ్వలేనట్టుందండి. అలాగే జేసీబీ పరిమించడానికి అన్లోడ్ టైం పడుతుంది. పోలవరం కాలువ అక్కడ 2 కొండలు మయంగా తవ్వేసి వచ్చింది కాలువ. ఓకే, మంచి బలం ఉంది. ఈ కాలువ డైరెక్ట్గా హైవే మీద ఉందండి. మరి ఎలా కలుపుతారు ఏంటో కానీ వాటికి సిట్టింగ్ లేచే వాళ్ళకి బాగుంది. నీట్గా తాగేసి సీసాలు బాగుంటుంది. అలా అదేం స్ట్రాటజీ అర్థం కదండి, ఎందుకు పాల్పడతారో ఏంటనే ఇబ్బంది.
నిజంగా మనకి ఈ టైర్ అయితే చాలా బాగా ఉపయోగపడిందండి. లేదంటే కనుక మన బాడీ ఏదైతే చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ముక్క మూల ఆడినందుకు కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ ఇది ఒక 200 కిలోమీటర్లు వెళ్తే ఇంకా బొక్కడిపోయినట్టే అయిపోయిందండి. ఇది ఇక్కడ ఏం లేదు, ఇంకా గుల్ల అరిగిపోయింది. ఇక్కడ ఒకటి, ఇది ఇక్కడ ఆనింది. అది మళ్ళీ తర్వాత మనం కదిపినప్పుడు ఆనింది అది, లేదంటే మొత్తం బాడీ అంతా అయిపోయింది. మ్యాట్ కూడా కట్ అయిపోయింది. టైర్ మటుకి చాలా బాగా ఉపయోగపడిందండి మనకు. మామూలుగా ఉండదండి మరి, ఎలాగ ఫ్రీగా వాటర్ వస్తున్నాయి కదా. మొత్తం ఇంకా అన్ని అన్లోడింగ్ లో అయిపోయి కెరీర్ మొత్తం కంప్లీట్ అయింది. మొన్న పొద్దున్న 8 ఎకరాలు ఇవి. మొన్న నిన్న ఈ రోజు ఇంకా టైం ఈ రోజు వచ్చి 2 అవుతుందండి. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి 3, 4, 5, 5:30 కాబట్టి 6 అవుతుంది. మొన్న పొద్దున్న 8 ఎకరాలు, ఈ రోజు సాయంత్రం 6కి తీసినాం బండి. కెరీర్ మాత్రం ఇలా ఉండాలి, ఉంటాయి మంచి. అంటే కొంచెం మనకి ఈ నెల పెట్టుబడి కూడా బండి గట్టిగా ఎక్కింది. ఇన్సూరెన్స్ అని, మళ్ళీ బండి రిపేర్లు అట్లా అవి చేపించాము. అవి మళ్ళీనేమో బ్రేక్ అయిపోయింది. అది అన్ని కలిపితే బాగా బటన్ అయిపోయింది. ఎలాగరా బాబు అనుకునే టైంకి దేవుడు ఏదో రూపంలో మనకి నిద్ర ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని అనుకోకుండా మనం అయితే కష్టపడిన వల్లనే లైన్ అయిపోయింది. మొత్తం ఈ ట్రిప్ ఎంత, మొత్తం కిరాయి ఎంత వచ్చింది ఏంటి అన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు చేస్తామండి భోజనం. ఇక్కడ మనం అయితే జగ్గంపేటలో ఉన్నాం. ఇదైతే బాగున్నాం, తినేసి వెళ్ళిపోదాం ఇంటికి. ఇక్కడ నుంచి ఇంకా 2 గంటల అయితే పడుతుంది. అయితే ఇప్పుడు ఈ హోటల్ దగ్గర అయితే చేసామండి, శ్రీ సాయి బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్. ఫుడ్ అయితే రీజన్గా ఉంది, రేటు 100 రూపీస్ మీల్స్. టేస్ట్ కూడా బాగుందండి. అమ్మా చిటి రివ్యూ ఇస్తావా నువ్వు తిన్నా ఫుడ్? వెళ్ళిపోదాం ఇంకా ఎట్టకేలకు. పోతాడే ఏంటి, ఇక్కడేమో 40 కదా, 40కి ఉన్నప్పుడు డీజిల్ కొట్టించాం. 312 వచ్చేటప్పుడు మళ్ళీ రెడ్ చదాగినోడు తాగుతుంది బండి ఎందుకో మరి. బాబాయ్ గోదావరి చూడండి, అసలు ఈ మధ్యకాలంలో ఇంత ఫుల్గా రావడం ఇదేనేమోనండి. మొత్తం ఇంకెక్కడ చూసినా ఇంక ఇసుక దెబ్బ అనేది ఏం కనబడతలేదు. ఇంకంతా ఎర్ర వాటర్, ఎర్ర సముద్రంలో తయారైంది. గొట్లు ఆర్ల ఏటుగొట్ల దగ్గరగా ఉన్నట్టు ఉందండి. మొత్తానికి ఇంటికైతే చేరుకున్నాం. మన ట్రిప్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ 3 రోజులు ఎంత దూరం ఏంటో అన్నీ కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం పొద్దున్నే లెగ్గానే మొన్న జనం కిరాయికి అయితే వెళ్ళాం. అది వచ్చేసి 2000 అండి. దాని తర్వాత ఒక అదే లోడ్ ఒకటి ఉందని చెప్పేసి అన్నాను కదా, కిరాయికి వెళ్ళాను అన్నాను కదా, అది వచ్చేసి 1800 అండి. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మనం అయితే ఇప్పుడు సూళ్ళూరుపేట అయితే వెళ్ళాం. కిరాయి వచ్చేసి అక్కడ నుంచి మనం తుని వేసుకెళ్ళినందుకైతే కనుక మనకి 20,000 అయితే ఇచ్చారండి. అది ఇంకోటి ఏంటంటే, అది కాకుండా మనం లోడ్ ఇంకోటి టచింగ్ ఆల్టర్నేటివ్ వేసుకున్నాం కదా వేరే వాళ్ళది, అది దానికైతే 4,000 అండి.
మొత్తం ఇవన్నీ కలిపితే మనకు వచ్చేసి 27,800 అయితే వచ్చిందండి. 3 రోజులు గట్టిగా తిప్పలు పడితే 27,000. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా చేయకూడదు. ఎవరు ఎంత సంపాదించారో ఏంటో, కాకపోతే టైం రావాలి అంతేనండి. అంతే కదా. ఇప్పుడు ఈ 27,000లో మన డీజిల్ ఎంత అయింది అనుకుంటున్నారో, ఖర్చులు ఎంత అయింది అనుకుంటున్నారో కొంచెం కామెంట్ అయితే చేయండి.